సో, ఫైనల్లీ 2025కి సంబంధించిన నీట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనకి ఎన్‌టీఏ అనేది నీట్ రిజల్ట్స్‌తో పాటు మనకైతే ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేసింది. సో, ఈ ప్రెస్ నోట్ ఏంది? అండ్ ఈ ప్రెస్ నోట్ లోపల మనకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో, నీట్‌కి సంబంధించి మనం స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్‌గా గైడ్ అయితే చేస్తాం. సో, నువ్వు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మన వీడియోస్ అన్ని కూడా చెక్ చేస్తా ఉండు. యూ విల్ గెట్ క్లారిటీ అబౌట్ నీట్ అండ్ నీట్ కౌన్సెలింగ్ ప్రాసెసెస్ అండ్ కట్ ఆఫ్ గురించి కూడా మనం ఫర్దర్‌గా వీడియోస్ అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ ఏందంటే సో, ఈ నీట్‌కి సంబంధించి ఓకేనా. సో, హైలైట్స్ ఆఫ్ ద నీట్ అని చెప్పి మనకొక కాలమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇందులోపల ఏందంటే మనకి 2019, 2020, 21, 22, 23, 24, 25 అని చెప్పి మనకు ఎవ్రీ ఇయర్‌కి సంబంధించిన నంబర్ ఆఫ్ ద క్యాండిడేట్ రిజిస్టర్డ్ అంటే ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అండ్ దాని తర్వాత ఎంతమంది అపియర్ చేసిర్రు. అండ్ దాని తర్వాత ఎంతమంది యాబ్సెంట్ అయ్యారు అని చెప్పి మనకైతే ప్రతీది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఈ 2025 లోపల ఎంతమంది యాబ్సెంట్ అయ్యారు అనంటే 66,750 మెంబర్స్ అయితే యాబ్సెంట్ అయ్యారు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఎంతమంది అప్లై చేసుకున్నారు అనంటే మనకి 22,76,000 పీపుల్ అయితే మనకి అప్లై చేసుకుంటే 22,09,000 పీపుల్ మాత్రమే మనకైతే రాయడం అయితే జరిగిందన్నట్టు. ఎగ్జామ్‌ని అపియర్ చేసిర్రు. సో, ఇది హైలైట్ థింగ్ ఆఫ్ ద నీట్ 2025 అండ్ మనం ఇక్కడ చూసుకుంటే కేటగిరీ వైస్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో, ప్రతి కేటగిరీ లోపల ఎంతమంది పీపుల్ అప్లై చేసుకున్నారు అని చెప్పి. ఓకేనా. సో, కేటగిరీ వైస్ ఎంతమంది అప్లై చేసుకున్నారు అని మాత్రమే ఇక్కడ ఇయ్యడం అయితే జరిగింది. అండ్ ఎంతమంది రాసిర్రు అని చెప్పి అయితే ఇయ్యలేదు మనకి. అండ్ ఎన్ని లాంగ్వేజెస్ లోపల మనకు లైక్ ఎన్ని సిటీస్ వాళ్ళు, ఎన్ని లాంగ్వేజెస్ పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారు అని చెప్పి కూడా ఇక్కడ ఇయ్యడం అయితే జరిగింది. అండ్ నంబర్ ఆఫ్ ద సెంటర్స్ సో, 5,468 సెంటర్స్ లోపల మనకు నీట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనకు ప్రొవైడ్ చేసిర్రు. అండ్ ఇక్కడ మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏందంటే మనకి ఎంతమంది అపియర్ చేసిర్రు అండ్ ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యిర్రు అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం. సో, ఇక్కడ మనం చూసుకుంటే నీట్ 2025కి సంబంధించి ఓకేనా. సో, మనకి 24 ఇచ్చిర్రు, 25 ఇచ్చిర్రు. కేటగిరీ వైస్ ఎంతమంది అప్లై చేసుకున్నారు అండ్ ఎంతమంది క్వాలిఫై అయ్యిర్రు అని చెప్పి మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఓబీసీ లోపల ఓకేనా. మనకి ఓబీసీ లోపల 9,25,000 పీపుల్ రాస్తే మన ఆల్ ఓవర్ ఇండియా లోపల 9,25,739 పీపుల్ రాస్తే మనకెంతమంది క్వాలిఫైడ్ అయ్యారంటే 5,64,000 పీపుల్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో, అట్లా కేటగిరీ వైస్ మనం చూసుకుంటే సో, ఎస్సీ లోపల మనకి 3,00,000 పీపుల్ రాసిర్రు. అండ్ అరౌండ్ 1,68,000 పీపుల్ మాత్రమే క్వాలిఫై అయ్యారన్నట్టు. సో, ఇట్లా మనకి క్వాలిఫైడ్ పీపుల్ ఎంతమంది అంటే 12,00,000 పీపుల్ మాత్రమే మనకి క్వాలిఫైడ్ అయ్యారు. 12,36,531 పీపుల్ మాత్రమే మనకి క్వాలిఫైడ్ అయ్యారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లైక్ పీడబ్ల్యూడీ కేటగిరీలో కూడా మనకైతే ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. అండ్ ఏదైతే ఈ నీట్ రాసిన వాళ్ళ లోపల మన ఇండియన్ వాళ్ళు ఎంతమంది రాసిర్రు అనంటే అరౌండ్ 22,00,000 పీపుల్ రాసిర్రు. ఓకేనా. బట్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనంటే అరౌండ్ 12,00,000 పీపుల్ మాత్రమే క్వాలిఫైడ్ అయ్యారు. అండ్ ఫారెన్ వాళ్ళు, ఎన్ఆర్ఐ, ఓసీఐ వాళ్ళు ఎవరెవరు రాసిర్రు, ఎవరెవరు క్వాలిఫై అయ్యారు అని చెప్పి కూడా మనకిక్కడ ఇయ్యడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఓకేనా. సో, నీకు ఎంత మార్కులొస్తే క్వాలిఫై అయినవు అని చెప్పి మనకు ఇక్కడ 23ది, 4ది, 5 ఇచ్చిర్రు. 2023ది, 2024ది అండ్ 25 అయితే మనకిక్కడ ఇయ్యడం అయితే జరిగింది. సో, ఎంత పర్సెంట్ వస్తే పాస్ అయినట్టు అండ్ ఎంత పర్సెంట్ వస్తే లైక్ క్వాలిఫై అయినట్టు అని చెప్పి మనకు ఇక్కడ ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. సో, మార్క్స్ రేంజ్ అయితే ఇచ్చిర్రు. సో, ఈ మార్క్స్ రేంజ్ లోపల చూస్తే మనకి అన్‌రిజర్వ్డ్ ఆర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌కి మోర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 50% ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని క్వాలిఫైడ్ అని చెప్పి ఇస్తారన్నట్టు. సో, క్వాలిఫైడ్ అంటే ఏందంటే నువ్వు ఎలిజిబుల్ అయితావు. ఓకేనా. సో, నువ్వు ఎలిజిబుల్ అయితావన్నట్టు. సో, ఎలిజిబుల్ అయినంత మాత్రాన సీట్ అనేది లైక్ వస్తదా? రాదా? అనేది కేటగిరీని బేస్ చేసుకొని ఉంటదన్నట్టు. ఓకేనా. సో, నువ్వైతే లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి క్వాలిఫై అయినావన్నట్టు. ఓకేనా.
సో, దానిలో మళ్ళా తర్వాత స్టేట్ వైస్ అనేది డిఫరెంట్ ఉంటది కాబట్టి, సో, ఇప్పుడైతే నువ్వు క్వాలిఫై అయినవు. సో, లైక్ ఈ క్వాలిఫై అయినవు కాబట్టి నువ్వు బీఎస్సీ నర్సింగ్ సైడ్ గూడా పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. బై దీస్ మార్క్స్. ఓకేనా? సో, ఓబీసీ చూసుకుంటే మనకు అరౌండ్ 40-50 మధ్యల క్వాలిఫయింగ్ క్రైటీరియా అయితే ఉందన్నట్టు. అండ్ ఎస్సీ, ఎస్టీ గూడా అరౌండ్ 40-50కి మధ్యల పర్సెంట్ వస్తే నువ్వు క్వాలిఫై అయినట్టు. సో, ఆ రేంజ్‌లో మనం జూసుకుంటే ఓకేనా? ఆ రేంజ్‌లో మనం జూసుకుంటే ఓసీకి ఎంతొస్తే క్వాలిఫై అనంటే అరౌండ్ ఓసీ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అన్‌రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ లోపల ఉంటారో వాళ్ళకి ఎంత రావాలి అంటే 686-144 మధ్యలో ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు క్వాలిఫై అయితారు. 688 సో, 686-144 అట్లా ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు గదా! అంటే 11,01,151 క్యాండిడేట్స్ అయితే మనకి అన్‌రిజర్వ్డ్ కేటగిరీ లోపల ఉన్నారు. అండ్ ఎవరైతే ఓబీసీ లోపల అరౌండ్ 143-113 మధ్యల. సో, 113-143 మధ్యలో ఉన్నోళ్ళని మనం క్వాలిఫై లాగా కేటగరైజ్ చేస్తామన్నట్టు. సో, ఎంతమందున్నారు ఓబీసీ లోపల మరి అంటే 88,642 పీపుల్ అయితే ఉన్నారు. సో, 692 పీపుల్ అయితే క్వాలిఫై అయ్యారు మనకి. అండ్ వెన్ కమ్స్ టు ఎస్సీకి ఎంత ఉంది గదా! అంటే మనకి మార్క్స్ రేంజ్ అనేది 113-143 అయితే ఉంది. సో, 130 నుండి 143 వస్తే మాత్రం క్వాలిఫై అయినట్టు. సో, షెడ్యూల్డ్ క్యాస్ట్ లోపలనేమో మనకి అరౌండ్ 31,000 పీపుల్ ఉన్నారు. అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ లోపలనేమో అరౌండ్ 13,000 పీపుల్ అయితే మనకి ఉన్నారన్నట్టు. సో, ఇట్లా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ నంబర్ అనేది ఇక్కడ మనకి మ్యాచ్ అయితది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే స్టేట్ వైస్. సో, స్టేట్ వైస్ లోపల ఎంతమంది అటెంప్ట్ జేషిర్రు? ఎంతమంది అప్లై చేసుకున్నారు? ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారు? అనే విషయానికొస్తే ఇక్కడ మనకు మెయిన్‌గా మన తెలంగాణ అండ్ ఏపీ అయితే చూసుకున్నాం. ఓకేనా? సో, మన స్టేట్స్ అయితే మనం చూసుకున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఓకేనా? సో, ఏపీ అనేది సెకండ్ లోపల ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే 2025 లోపల మనకెంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే 59,000 పీపుల్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు 2025 లోపల. యాస్ కంపేర్డ్ టు 2024 మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి తక్కువైనాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎంతమంది రాసిర్రు అంటే 57,000 పీపుల్ అయితే రాసిర్రు. అండ్ ఇక్కడ క్వాలిఫై అయింది ఎంతమంది అంటే జస్ట్ 36,000 పీపుల్ మాత్రమే క్వాలిఫైడ్ అయితే అయ్యిర్రు నీట్ 2025 లోపల. అండ్ వెన్ కమ్స్ టు తెలంగాణ. సో, మన తెలంగాణ లోపల ఇక్కడ మనం చూసుకుంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? సో, మనకి ఇక్కడ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 41,000 పీపుల్ అయితే మనకి క్వాలిఫైడ్ అయ్యిర్రు. అండ్ ఎంతమంది అప్లై చేసుకున్నారు అంటే 72,000 పీపుల్ అయితే అప్లై చేసుకున్నారు. 70,000 పీపుల్ అయితే రాసిర్రు. సో, ఇందులోపల క్వాలిఫైడ్ అయిన వాళ్ళు 41,000 మాత్రమే మనకి క్వాలిఫైడ్ అయ్యారు. అండ్ మనకున్న మెడికల్ సీట్లు ఎన్ని అంటే అరౌండ్ ఒక 8,000 వరకి మెడికల్ సీట్లు అయితే ఉన్నాయి. సో, ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది ఉంటది. సో, కట్ ఆఫ్స్ అనేది ఎట్లా ఉంటదనేది ఈ ఇయర్ మనం చూద్దాం. సో, ఫర్దర్‌గా మనం వీడియోస్ లోపల చాలా డిస్కస్ చేసుకుంటాం. మనకి ఎక్కడెక్కడ కాలేజులున్నాయి అండ్ లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్స్ ఉన్నాయని చెప్పి. సో, డూ ఫాలో అస్ అండ్ పర్సనల్ గైడెన్స్ కోసం నేను కింద ఒక టెలిగ్రామ్ ఛానెల్ ఇస్తాను. అందులోపల జాయిన్ గార్రి అండ్ పర్సనల్ గైడెన్స్ కూడా మనం అయితే ప్రొవైడ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో, టాప్ 100 క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చిర్రు. టాప్ 100 లోపల మనకు క్యాండిడేట్ లిస్ట్ అయితే ఇచ్చిర్రు 2025కి సంబంధించి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మన లైక్ టాప్ 100 లోపల మనం చూసుకుంటే టాప్ 18 లోపల మన తెలంగాణ వాళ్ళున్నారు. అండ్ టాప్ 19 లోపల ఆంధ్ర వాళ్ళున్నారు. ఓకేనా? సో, మనం ఇక్కడ చూసుకోవచ్చు. నీట్ ర్యాంక్ అనేది మనకి సో, 18, 19 అయితే 18థ్, 19థ్ ర్యాంక్ లోపల మనకైతే సో, జీవన్ సాయి కుమార్ అని చెప్పి, కార్తిక్ అని చెప్పి ఇక్కడైతే మనకి నేమ్స్ అయితే ఉన్నాయి మనోళ్ళయి. ఓకేనా? టాప్ 20 లోపల ఉన్నారు మనోళ్ళు. అండ్ తర్వాత మనం చూసుకుంటే లైక్ టాప్ 37 లోపల కూడా మనోళ్ళైతే ఉన్నారన్నట్టు. సో, ఇట్లా టాప్ 100 లోపల మనోళ్ళు ఉండడం అయితే హ్యాపీ థింగ్. అండ్ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ కోసం మనం చూసుకుంటే మన 651 మార్క్స్ నుండి 686 మార్క్స్ వరకి మనకి ఎంతమంది పీపుల్ ఉన్నారు అనంటే 73 పీపుల్ ఉన్నారు. అంటే చాలా తక్కువ కాంపిటీషన్. అండ్ 601-650 ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సో, ఆ మార్క్స్ రేంజ్ లోపల 601-650 లోపల ఉన్నవాళ్ళు
మనకి సో, అరౌండ్ ఇదొక 50 మార్క్స్ అనేది డిఫరెన్సు. ఆ మార్క్స్ డిఫరెన్స్ లోపల మనకి అరౌండ్ 1259 మెంబర్స్ ఉన్నారు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే 551-600 మార్క్స్ లోపల మనకి ఎంతమంది పీపుల్ ఉన్నారంటే అరౌండ్ 10,658 పీపుల్ అయితే ఉన్నారు. సో, ఇట్లా మనం ఇట్లా మీదికెళ్ళిన కొద్దీ కాంపిటీషన్ అనేది పెరుగుతా పోతదన్నట్టు. ఓకేనా? సో, మార్క్స్ అనేవి తగ్గిన కొద్దీ కాంపిటీషన్ అనేది పెరుగుతా పోతది. సో, నంబర్ ఆఫ్ పీపుల్ అనేటోళ్ళు ఎక్కువైతా పోతారన్నట్టు. ఓకేనా? సో, యాస్ కంపేర్డ్ టు ఇక్కడ మనం ఏదైతే 200 మార్క్స్ వచ్చినోళ్ళకి అండ్ 400 మార్క్స్ వచ్చినోళ్ళకి చూస్తే ఇక్కడేందంటే నంబర్ అనేది తగ్గుతది. కాంపిటీషన్ అనేది తగ్గుతది. ఓకేనా? సో, ఇట్లా. అండ్ ఆఫ్టర్ దట్ మనం కొన్ని సెలెక్టెడ్ ర్యాంక్స్ చూసుకుంటే, సో, సెలెక్టెడ్ ర్యాంక్స్ వచ్చినోళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి కావచ్చు అంటే 50,000 ర్యాంక్ వచ్చినోళ్ళకి 500 మార్క్స్ వచ్చినాయి. అండ్ 1,00,000 ర్యాంక్ వచ్చినోళ్ళకి 400 మార్క్స్ వచ్చినాయి. అండ్ ఈ ర్యాంక్ అనేది పెరిగిన కొద్దీ మార్క్స్ అనేది తగ్గుతాయన్నట్టు. ఓకేనా? సో, 200 వచ్చినోళ్ళకి ఇక్కడ మనం చూసుకుంటే 281 మార్క్స్ వచ్చినోళ్ళకి 5,00,000 ర్యాంక్ వచ్చింది. సో, ఇక్కడ మనకి ర్యాంక్ పెరిగిన కొద్దీ మార్క్స్ అనేది తగ్గుతాయి. ఓకేనా? సో, ఇది అండ్ ఇట్లా మనమైతే మన ఏదైతే ర్యాంక్ వచ్చిందో, సో, మనకు ఎంత కాంపిటీషన్ ఉందో మనమైతే చూసుకోవచ్చు. మన ర్యాంక్‌ని బేస్ చేసుకొని. ఓకేనా? సో, ఒకవేళ మీకు మీ మార్క్స్‌ని బేస్ చేసుకొని మనమైతే మన కాంపిటీషన్ అయితే గెస్ చేయొచ్చు. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి 400-450 మధ్యలో వచ్చిందనుకో, సో, మీకిక్కడ ఎంత కాంపిటీషన్ ఉన్నట్టు అరౌండ్ 88,000 కాంపిటీషన్ ఉన్నట్టు. సో, ఇట్లా. అండ్ ఇది మన స్టేట్ వైస్ గాదు. ఇది ఆల్ ఓవర్ ఇండియా వైస్. మన స్టేట్ వైస్ గూడా మనం ఫర్దర్‌గా చెక్ జేసుకుందాం. సో, డూ ఫాలో అస్. నేను కింద మన టెలిగ్రామ్ లింక్ ఇస్తా. కౌన్సెలింగ్ అప్డేట్స్ ప్రతీది గూడా మనం అప్డేట్ చేసుకుందాం. అండ్ దట్స్ ఇట్ గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ 1-1 సెషన్స్ కూడా తీసుకుందాం మనం. 1-1 మెంటర్‌షిప్ కూడా మేమైతే ప్రొవైడ్ చేస్తాం విత్ లోయర్ ప్రైస్. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.